కాసేపట్లో హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కీలక రివ్యూ నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై బీసీ డెడికేషన్ కమిటీ రిపోర్ట్ పై సమావేశంలో చర్చించనున్నారు. ఉదయం 11:30 పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలిసింది. ఈ భేటీ తర్వాత రిజర్వేషన్లతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఏ విడతల్లో నిర్వహించాలనే విషయంలోనూ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. ఇక డెడికేటెడ్ కమిషన్ 3 నెలల పాటు కసరత్తు చేసి బీసీ రిజర్వేషన్లపై 700 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఏ గ్రామంలో ఎంతమంది బీసీలు ఉన్నారో కూడా పూర్తి వివరాలు ఇందులో పొందుపరిచినట్లు తెలిసింది. జనాభా ఆధారంగా ఏ పంచాయతీలో ఏ వార్డులను బీసీలకు కేటాయించాలో సిఫార్సు చేసినట్లు సమాచారం. మండలాల యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు, జిల్లా యూనిట్గా జెడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లు, రాష్ట్రం యూనిట్గా జెడ్పీ చైర్పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. జిల్లా స్థాయిలో అన్ని రిజర్వేషన్లను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఖరారు చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కు పంపిస్తారు. ఈ శాఖ రిజర్వేషన్లపై గెజెట్ విడుదల చేస్తోంది. కాసేపట్లో హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కీలక రివ్యూ నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ పై సమావేశంలో చర్చించనున్నారు. ఉదయం 11:30 పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలిసింది. ఈ భేటీ తర్వాత రిజర్వేషన్లతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఏ విడతల్లో నిర్వహించాలనే విషయంలోనూ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. డెడికేటెడ్ కమిషన్ 3 నెలల పాటు కసరత్తు చేసి బీసీ రిజర్వేషన్లపై 700 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఏ గ్రామంలో ఎంతమంది బీసీలు ఉన్నారో కూడా పూర్తి వివరాలు ఇందులో పొందుపరిచినట్లు తెలిసింది. జనాభా ఆధారంగా ఏ పంచాయతీలో ఏ వార్డులను బీసీలకు కేటాయించాలో సిఫార్సు చేసినట్లు సమాచారం. మండలాల యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు, జిల్లా యూనిట్గా జెడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లు, రాష్ట్రం యూనిట్గా జెడ్పీ చైర్పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. జిల్లా స్థాయిలోని అన్ని రిజర్వేషన్లను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఖరారు చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కు పంపిస్తారు. ఈ శాఖ రిజర్వేషన్లపై గెజెట్ విడుదల చేస్తుంది.